ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు డీజిల్ పెట్రోల్ కొరతతో అల్లాడిపోతున్నారు. 2-3 గంటల్లోనే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాలకు పెట్రోల్ డీజిల్ తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాలను పెట్రోల్ డీజిల్ బంకుల యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ కొరువైందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు విలువలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో నంద్యాల జిల్లాలో 199, కర్నూలు జిల్లాలో 166 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కర్నూలు ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆళ్లగడ్డ, డోను, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో మాత్రం డీజిల్ లేక వాహనదారులు విలువలాడుతున్నారు. ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే వచ్చినటువంటి డీజిల్ 10,000 నుండి 15,000, 20,000 లీటర్లు రావడంతో కేవలం గంటల వ్యవధిలోనే అయిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి ఆదివారం రోజున ఏదైతే స్టాక్ పాయింట్లు ఉంటాయో అవి బంద్ ఉండడంతో డీజిల్ సరఫరా, పెట్రోల్ సరఫరా కాలేదు అనేది బంకు యాజమానులు చెబుతూ ఉన్నారు. హెచ్పీకి సంబంధించి కడప జిల్లాలో ఉన్నటువంటి స్టాక్ పాయింట్ నుండి రాలేదు అని, అదేవిధంగా భారత్ పెట్రోల్కు సంబంధించి గుత్తి దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్ నుండి తమకు పెట్రోల్ రాలేదు అనేది పెట్రోల్ బంకు యాజమాన్యులు చెబుతున్నారు. అధికార యంత్రాంగం మాత్రం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ డీజిల్ పెట్రోల్ కొరత లేదు అని చెబుతూ ప్రకటనల వరకే పరిమితమైనారు తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి బంకులో డీజిల్ పెట్రోల్ కొరత ఉంది. దీన్ని పర్యవేక్షించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అనేది ప్రజా సంఘాలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 5-6 రోజుల నుండి పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ఎందుకు దృష్టి సారించలేదు అనేది చెబుతున్నారు. సివిల్ సప్లై అధికారులు ఎక్కడ కూడా దాడులు చేయడం లేదు, నివారించడం లేదు అనేది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నప్పటికీ ఎందుకు దృష్టి సారించడం లేదు? మొదటనే దాదాపు 4-5 రోజుల క్రితమే పెట్రోల్ డీజిల్ కొరత వస్తుంది అని తెలిసినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదు అనేది చెబుతూ ఉన్నారు. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ప్రతి పెట్రోల్ డీజిల్ బంకులు మాత్రం నో స్టాక్ బోర్డులు వెలిచిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్లుగా వివరించడము, అదేవిధంగా బ్లాక్ మార్కెట్లకి కొన్ని పెట్రోల్ బంకులు యాజమాన్యాలు బ్లాక్ మార్కెట్లకు తరలిస్తున్నారు. సామాన్య ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బతికే వారికి మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది అనేది వ్యాపారులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులు, అదేవిధంగా 4-వీలర్ ఏదైతే చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించేటువంటి వాహనాలకు కానీ డీజిల్ లేక, పెట్రోల్ లేక విలువలాడుతున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇకనైనా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని, అయితే పెట్రోల్ యాజమాన్యము అదేవిధంగా డీలర్లు మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనేది వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ సృష్టించడంతోనే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నాయని అనేక పెట్రోల్ బంకు యాజమానులు మాత్రం బ్లాక్లో తరలిస్తున్నారనేది చెబుతూ ఉన్నారు. వీటిపైన అజమాయిషీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది వాహనదారులు చెబుతున్నారు. ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో డీజిల్ కొరతకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్.